ఈ చీకటి కొంగలు అన్నీ కూడా భగవద్గీతను చేతిలో పట్టుకొని చిందులేస్తున్నాయి మా మీద దాడి చేయటానికి. భక్తి అంటే భామ పూజ, భజన అంటే వంటగదిలో జంట విన్యాసం అనుకునేటువంటి వ్యక్తికి భగవద్గీతలో మొదటి 2 అక్షరాలే అర్థమవుతాయి. భగగీత అనుకుంటున్నాడు, భగవద్గీత అనుకున్నాడంటే భగదలన రాక్షసానందుడు. దాని మీద మీరు మాట్లాడమా? యువతరం సులభంగా తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, ఆచరించటానికి సులభ శైలిలో రాసినటువంటి అత్యుత్తమమైనటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసి విద్యార్థులకు పంచాలా అన్నటువంటిది టీటీడీ మాన్యువల్లోనే ఉన్నది. మీరెవ్వరూ కూడా మీ హయాలల్లో చేయని పని నేను ఆ మాన్యువల్ని బయటికి తీసి భగవద్గీతను పిల్లలకి అందించేటువంటి కార్యక్రమం చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఆ పుస్తకాలు మేము బయటికి వచ్చిన తర్వాత ప్రింట్ అయి వచ్చినాయి. వాటిల్లో నాది ధర్మారెడ్డి గారి ముందు మాటలు చూసి భరించలేక, సహించలేక, ఓర్వలేక బిఆర్ నాయుడు గారు ఇసిరి ఆడబారేశారు. దీంట్లో ఏమున్నది అని. అదయ్యా వచ్చి నాకు చూసుకొని మా ఇద్దరి పేర్లు చించేసి నీ పేరు ఈవో పేరు వేసుకొని ఉండొచ్చు కదా. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు నీకు. భగవంతుని యొక్క అంతరాత్మ రహస్యం యువతరానికి తెలియటానికి వచనంలో మేము ముద్రించినాం. కూటమి ప్రభుత్వంలో కూటమి కులుకులతో మునిగి తేలే వారికి భగవానుడి ఉవాచ అవ్రచ్యంగానే ఉంటుంది. ముందు చదవండి లేదా చదివించుకోండి నాయుడు గారు. మీ బుర్రలో త్వర లేకపోతే అర్థమవుతుంది భగవానుడు రాసినటువంటి భగవద్గీత. మీ బుర్రలో త్వర్రుంది. మీరు మాట్లాడించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ త్వర్రున్న వాళ్ళ చేతనే ఈ భగవద్గీత మీద డిబేట్లు, ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. పుస్తకం చదవకుండా ఏముందో తెలియకుండా సారం అంటే గీతాసారం అంటే సారా అనుకొని, గీత అంటే ఒక అమ్మాయి అనుకొని మాట్లాడుకునేటువంటి పనికి మాలిన వాళ్ల చేత చీకటి రాయుళ్ల చిత్తం ఇలా ఉంటే చిత్తకార్త శునకలాగానే ఉంటుంది. మీరేదో ఆ పుస్తకాన్ని, భగవంతుడి పుస్తకాన్ని పట్టుకొని నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించితే మా విలువేమి తగ్గదు. మీ పతనం ఇంకా పాతాళానికి దిగజారుతుంది.